ఇతరులపై ఆధారపడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక చల్లని రాత్రి గాలి బలంగా వీస్తుంది. చుట్టూ నిశ్శబ్దం. అశోక్ అనే పెద్ద మనిషి తన బంగ్లాకు కారులో ఇంటికి చేరుకున్నాడు. ఇంటి గేటు లోపలికి వెళ్లే సమయంలో అతను గోడ పక్కన ఎవరో కూర్చొని ఉన్నాడని గమనించుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఒక బీదవాడు. తన శరీరంపై బట్టలు లేవు, చలితో వణుకుతున్నాడు. అది చూసిన అశోక్ బీదవాడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు, "నువ్వు బట్టలు ఎందుకు వేసుకోలేదు?" బీదవాడు అప్పుడు నెమ్మదిగా, "సార్, నాకు బట్టలు కొనడానికి డబ్బులు లేవు." అప్పుడు అశోక్ పనిచేసి సంపాదించుకోవచ్చు కదా అని బీదవాడిని అడిగాడు. అప్పుడు బీదవాడు, "సార్, నేను బాగా చదువుకున్నాను, కానీ నాకు ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు." ఆ మాటలు విన్న అశోక్ మనసు కరిగిపోయి కొద్ది దూరం నడిచాక మళ్ళీ బీదవాడి దగ్గరికి వచ్చి, "ఇక్కడే ఉండు, నేను నీకు వెచ్చని బట్టలను తీసుకొని వస్తాను" అని వెళ్ళిపోయాడు. బీదవాడి కళ్ళలో ఒక ఆశ చిగురించింది. దేవుడు నన్ను కాపాడుతున్నాడు అని అనుకున్నాడు. ఆ ధనవంతుడి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. కొన్ని గంటలు గడిచాయి. చీకటి ఎక్కువైంది. చలి కూడా పెరిగి గాలి మరింత బలంగా వీస్తుంది. కానీ ఆ ధనవంతుడు తిరిగి రాలేదు. ఇంటికి వెళ్ళగానే అశోక్ తన ఆఫీసు పనిలో బిజీ అయిపోయాడు. ఉదయం అయ్యింది. గార్డ్ బయటకి వచ్చి చూసేసరికి ఆ బీదవాడు కదలకుండా పడి ఉన్నాడు. చలికి తట్టుకోలేక అతను ఆ రాత్రే చనిపోయాడు. ఆ రాత్రి ఒక ఉత్తరం రాశాడు. "సార్, మీరు నాకు ఆశ పెట్టారు. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, కానీ మీరు రాలేదు. మీరు నాకు మాట ఇవ్వకపోయి ఉంటే నేను నా శక్తితో పోరాడేవాడిని. కానీ మీ మాట నమ్మి ఎదురు చూస్తే నా ప్రాణానికే ప్రమాదం వచ్చింది. నేను ఇంకా చలికి తట్టుకోలేకపోతున్నాను. శక్తి కూడా లేదు. ఇక సెలవు" అని ఆ ఉత్తరంలో రాసి తన ప్రాణాలను కోల్పోయాడు. ఆ ఉత్తరం చదివిన అశోక్ గుండె పగిలిపోయింది. అప్పుడు అతను సమయానికి సహాయం అందించాలి, లేదంటే వాళ్ళకి మాట ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాడు. సో ఫ్రెండ్స్, సమయానికి చేసిన చిన్న సహాయమైనా అది ఇతరులకు పెద్ద ఉపకారం చేస్తుంది. సో ఫైనలీ, యాక్ట్ నౌ, హెల్ప్ నౌ. లేట్ హెల్ప్ ఈజ్ లాస్ట్ హెల్ప్. Be kind, be quick. Thank you, friends.